బేసిక్లీ మా డాడ్ సినిమా లవరు అండ్ సినిమా తీసేప్పుడు నాకు కూడా ఎప్పుడూ డిజైర్ ఉండేది. సొంత సినిమా తీసేప్పుడు కొన్ని ఆయనకి నాకు సేమ్ లైక్ మైండ్స్ ఉండాలి. నేను తీసే ఫిలిం నేను డైరెక్టర్ కాదు, డైరెక్టర్ హీరో కాకుండా ప్రొడ్యూసర్ కూడా లైక్ మైండ్ ఉండాలి. నేను అన్నాను మనం సినిమా చేసినా మన కమర్షియల్ సినిమా చేసినా డాడీ దాన్ని ద బెస్ట్ ప్రజెంట్ చేద్దాం. సో దాని బెస్ట్ టెక్నీషియన్స్ తీసుకొద్దాం. యూనో ద బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, ద బెస్ట్ సినిమాటోగ్రాఫర్, యూనో ద బెస్ట్ కొరియోగ్రాఫర్స్, ద బెస్ట్ యూనో ఎవరెవరు బెస్టో బెస్ట్ డిజైనర్స్ అందరిని దింపి సినిమా క్వాలిటీ పెంచుతాం. మనం చేసే సినిమానే మన కంటెంటే చేద్దాం కానీ దాని క్వాలిటీ పెంచుతాం అని నేను కొంచెం క్వాలిటీ కాన్షియస్. ఇప్పుడు ఇష్టం కానీ లాస్ట్ 4-5 ఫిలిమ్స్గా ఐఎమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎప్పుడు ఇష్టపడతాను కానీ అఫోర్డబిలిటీలో లేకపోవడం వల్ల లేదంటే సింక్లో లేకపోవడం వల్ల సర్లే కుదిరింది కుదరలేదు అనుకునేవాడిని. బట్ లాస్ట్ 4-5 ఫిలిమ్స్ ఐఎమ్ వెరీ వెరీ పర్టిక్యులర్. నాకు సినిమా ఎలా ఉన్నా నేను అంటాను నాకు సినిమా పోయినా బాధ లేదు కానీ అందమైన సినిమా పోవాలి, చూస్తానికి సినిమా అందంగా ఉండాలి. అది 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 పోయినా పర్లేదు కానీ దానికోసం సినిమా చేయం, మనం చేసే సినిమా అందంగా ఉండాలి. హౌ డు ఐ పుట్ ఇట్ అంతే. అంటే మంచి సినిమా డెఫినెట్లీ కంటెంటే కాదు దాని ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంది. అవును, ఇది మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అండ్ దానికి డైరెక్టర్ నుంచి ప్రొడక్షన్ నుంచి అన్ని సైడ్ నుంచి బాగా హెల్ప్ అయింది. అండ్ డెఫినెట్లీ ఐ హ్యావ్ టు మెన్షన్ మై సినిమాటోగ్రాఫర్ రిషి పంజాబీ. హీ ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ అ రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఒక రెగ్యులర్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఉండే లుక్ ఉండదు, ఖచ్చితంగా మిగతా రెగ్యులర్ ఫిల్మ్స్ ఉండే లుక్ ఉండదు, క్లాస్ అబవ్. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.